మీ బాబు చెప్పు మాది రాజేంద్ర బాబు మా సర్పంచ్ మేడం ఈమె మొత్తం కలిగారు బుద్ధారు ఇది అదమ్మా కొంచెం పట్టుకుపోయింది అదమ్మా అమ్మా అమ్మా కొంచెం ప్లీజ్ 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 కొంచెం మల్లెడ్డి అని ముఖేశ్వర అంటే కూర్చుంటారు లక్ష్మణ్ చెప్తావా ఊరి మంచి చెట్టు చెప్పు ఈరోజు కాదు చెప్పు ఎమ్మెల్యే గారు మేము అందరం ఉన్నాం ఇక ఎమ్మెల్యే సార్ కెరికే రైతు వేదిక కట్టూరమ్మ అంటే 2 నెలల్లో లేపినాం. 2 నెలల్లో లేపితే 4 సంవత్సరాలు అయినా బిల్లు వచ్చలేదు. మాకు వచ్చిన బిల్లులు ఇంట్రెస్ట్ కూడా సరిపోలేదు. ఇక సార్ కెరకలు ఏముంది సార్ గ్రామ పంచాయతీ కట్టితేనన్నా కొంచెం ఏదైనా తొందర వచ్చేటట్టు చేస్తే పనులు అవుతాయి. సార్కి అంతరికే కానీ అన్నాడు. సార్కు నేనంటే ఇష్టమే, మళ్ళీ పబ్లిక్ అంటే ఇష్టం అన్నట్టు ముందు కొనియాడు వెనకకు రానియాడు సంజయ్ నువ్వే చేయాలి చెల్లమ్మ గ్రామ పంచాయతీ అన్నాడు. మళ్ళీ ఒకళ్ళు వచ్చి శివుల కోపం చెప్తే ముందుకు రానియాడు. సర్పంచ్ ఎవరున్నా పిసోళ్ళున్నా తెలిసిన వాళ్ళు ఉన్నా సర్పంచ్కి హక్కు కదా సార్. ఏ పనులు చేసిన సర్పంచ్ ఉన్నాను చేస్తున్నాం. నాకైతే మనసు బాధపడ్డదా లేదా చిన్న సమస్య స్థానికంగా రాజకీయ నాయకుల మధ్యలో వచ్చింది. అడ్డం బయటలో తన్నిట్లు అడ్డం పడతాం. ఇప్పటికిప్పుడు చెప్పండి చెప్తాం. మీ ఆధ్వర్యంలో ఎన్ని సిసి రోడ్లు అయినాయి, ఎన్ని కరెంట్ స్తంభాలు అయినాయి, ఈ ఊర్లో చెరువులు ఎట్లయినాయి. కాబట్టి ఒక గ్రామ పంచాయతీ విషయంలో స్థానికంగా ఇక్కడ మీకు లోకల్ సమస్య వచ్చింది స్థానిక మీ నాయకుల మధ్య కాబట్టి. కానీ నాకేముంటుందమ్మా కాంగ్రెస్ సర్పంచులు ఇక్కడ చాలా కట్టిన ఇక్కడనే కదా అక్కడ మీ స్థానిక సమస్య అంతే తప్ప అట్లేం లేదు. ఆ లిస్ట్ తక్కువనే ఉన్నారు కానీ ఉన్నకాడికి ఆ పేరు చెప్పమని చెప్తా. అట్లేం లేదు. మీరు వచ్చినందుకు ఇప్పుడు మళ్ళీ అందరు సంతోషంగా వచ్చినందుకు కలిసి పనులు చేసుకుంటేనే మంచిది. అంతా అక్కడ మాట్లాడేది ఇక్కడ పక్కన పెంపట్లేదు. ఎంత వెడల్పుంటే అంత మంచిది.
కడతాం లేదా మరి కట్టు మొదలు పెట్టి అదే దినం అయిపోయింది అనుమానం ఉంటుంది మీరు ఎక్స్టెన్షన్ తీసుకోండి బాబా రైనా మీ ఎంపీడీ లేదా ఉన్నాడంటే ఎంపీడీ చెప్పలేదు సార్ రండి ఎంపీడీ మీరు మరి ముందు రావు సురేందర్ వైస్ ప్రెసిడెంట్ ముందు రావా జడ్పీటీ రమేష్ మన బీర్పూర్ రమేష్ ఉండే ఫోటో కావాలి కదా ఫోటో రావాలి సార్ అన్న కొంచెం హరీష్ అన్న సర్పంచ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా సర్టిఫికేట్ చేయవలసిందిగా సర్పంచ్ గారు చెప్పారు. పెద్దలు ఊళ్ళే పెద్ద మనుషులు ఎవరైనా కానీ ముందుకు వచ్చి మన జరిగే ప్రోగ్రాం కోసం మాట్లాడగలరని కోరుతున్నాను. పల్లె గ్రామ ప్రజలకు చిన్న పెద్దలకు అందరికీ ప్రతి ఒక్క నాయకులు ఎమ్మెల్సీ జీవరెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయి తలబెట్టేటువంటి ఏ సంక్షేమ కార్యక్రమమైనా దానికి ప్రధానం స్థానిక సంస్థలని చెప్పగా తప్పు అంటున్నాను. అమలు చేసే బాధ్యత ఇలా కార్యక్రమాల రూపకల్పన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చేసి దానికి అనుగుణంగా నిధులు విడుదల చేయబడ్డప్పటికీ దాని పర్యవేక్షణ కార్యక్రమాల అమలు బాధ్యత అనేది స్థానిక సంస్థలు ప్రధానంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ పై ఉంటుంది. సర్పంచ్ గారితో పాటుగా మండల ప్రజా పరిషత్తే కానీ, జిల్లా ప్రజా పరిషత్తే కానీ, ఇతర సంస్థ ప్రతినిధులు అందరిపై కూడా ఉంటుందని చెప్పంటున్నాను. వాస్తవంగా స్థానిక సంస్థలకు కేవలం ఎన్నికలు నిర్వహిస్తేనే సరిపోదు, ఎన్నికల నిర్వహణతో పాటుగా కావలసిన నిధులు సమకూర్చబడ్డప్పుడు మాత్రమే మనం ఆశించినట్టు ఒక అభివృద్ధిని పొందగలుగుతామని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. నిధులు అనేది ప్రధానం. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఏదైతే ఉందో ఆ నిధుల సమకూర్పుకు సంబంధించి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతుందో స్థానిక సంస్థల బలోపేతానికి రాజ్యాంగంలో 73, 74 సవరణ చేపట్టి ప్రత్యక్షంగా కేంద్రంకి వెళ్ళి గ్రామానికి నిధులు సమకూరే విధంగా కార్యక్రమాన్ని అందులో పొందుపరచడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇవాళ మనం
ఈ 13 ఫైనాన్స్ కానీ ఇవన్నీ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి మనకు గ్రాంట్ రావడం జరుగుతుంది. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఈ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషనే కానీ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి వచ్చే సినరేజ్ గ్రాంటే కానీ ఎంఎన్పీ కానీ వివిధ రకాల గ్రాంట్స్ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా సమకూర్చ జరుగుతాయి చెప్పండి. ఇవన్నింటికి తోడు ఇవాళ ప్రధానంగా ఇవాళ గ్రామాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పంటే అది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పక తప్పదంటుంది. వాస్తవంగా నాడు యూపీఏ ప్రభుత్వం చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతున్నదో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు వీళ్ళ వ్యవసాయ కూలీలకు వారికి ఉపాధి కల్పించాలనేటువంటి భావనతోని వీళ్ళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏదైతుందో ప్రవేశపెట్టడం జరిగింది. దాని యొక్క లక్ష్యం ఏదైతుందో మనకు ఉపాధి కల్పన, ఎవరు కూడా ఏదైతుందో ఉపాధి కొరకు ఇబ్బంది పడకూడదు అన్నట్టుగా భావనతోని ఈ కార్యక్రమాన్ని పొందుపరిచారు. మరి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ భద్రతల మరి ఏ విధంగా లభించడం జరుగుతుందో చెప్పలేం, కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వ్యవసాయ కూలీలకు మాత్రం మీ పని కావాలంటే గ్రామ పంచాయతీలో మీ పేరు నమోదు చేసుకుంటే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద మరి పని చూపేట ఒక బాధ్యత ఇలా ప్రభుత్వ పని ఉందామని చెప్పంటున్నారు. గ్రామం ఎవరే కానివ్వని చెప్పంటున్నాను, మీకు పని కావాలి మాకు ఉపాధి కావాలని చెప్పని భావించినట్టయితే మీ గ్రామ పంచాయతీలో పేరు నమోదు చేసుకుంటే మీకు ఉపాధి కల్పించే బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉందని చెప్పంటున్నాను. ఇలా ఎవరికి కూడా ఏదైతే ఉందో మనం చేసిన పనికి బిల్లులు తప్పకుండా వస్తున్నాయి. ఆయన కొద్దిగా ఎనుకో ముందో ఇలా ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాదు, ఆ ప్రభుత్వంలో చెల్లించబడేట నిధులైనా కానీ పెండింగ్ బకాయిలు ఈ ప్రభుత్వం యొక్క చెల్లించేట బాధ్యత ఉంటుందని చెప్పి అంటున్నా. మీరు లక్ష్మణ్ గారిపై నీకు పెద్ద బాధ్యత ఉందన్న అని చెప్పి అంటున్నా. మా జగిత్యాల జిల్లా మంత్రి లేకున్నా మేము మిమ్మల్ని మంత్రిగా భావిస్తాం. ఇప్పుడు ప్రభుత్వ విప్ అని చెప్పంటే మంత్రి హోదాతో సమానం అని చెప్పి అంటున్నా. ఇక మా ఎన్ని కష్టాలు అన్ని చెప్పుకుంటే మాకు అండగా నిలిచిన భావంతో నేతృత్వం మిమ్మల్ని మేము సాధారణంగా ఆహ్వానించి మీ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుందని చెప్పంటూ నేను ఇలా గ్రామాలలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమం ఏవన్నీ కానివ్వండి చెప్పంటూ నేను మీరు కొనసాగింపు చేయండి. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఏది ఇస్తుందో గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ వాటికి తోడు ఈ ప్రభుత్వం కూడా ఏది కొనసాగింపుగా ఏది ఇస్తుందో అభివృద్ధికి సంబంధించి కానీ సంక్షేమ కార్యక్రమం సంబంధించి కానీ గత ప్రభుత్వంలో అమలు చేయబడ్డటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తూ గత ప్రభుత్వంలో ఏవైతే అమలు చేయబడ్డట్టుగా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కదనే అవన్నీ కూడా కొనసాగింపజేయడం జరుగుతుంది. అందుకు కొద్దిగా అనుమానం వస్తుంది కావచ్చు, అరే సర్కారు మారింది మరి కేంద్ర సర్కారు ఇచ్చిన పెన్షన్లు అత్తయ్యారావా మాకు, ఇవన్నీ అనుమానాలు ఇవ్వద్దు అని చెప్పంటున్నా. ప్రభుత్వం నిరంతరం కొనసాగే ప్రక్రియ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చేపడతాం, కానీ గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేస్తూనే వాటికి అదనంగా ఇంకా కూడా చేయాలని ప్రయత్నం చేస్తే తప్ప గత ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమం వేటిని కూడా ఏదైతుందో వాటిని నిలిపివేయడం కానీ దాటవేయడం కానీ జరగదని నేను సవినీయంగా మనం చేస్తున్నాను. ఇలా ప్రభుత్వం ఏదైతుందో ఈ 6 గ్యారంటీస్ అని చెప్పని ఒకటి పేర్కొన్నది. ప్రజాపాలన మనకు ఒక వారం రోజులు ఏదైతుందో ఈ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించుకున్నాం. అర్హతకు అనుగుణంగా లబ్ధిదారులు ఎవరే కానీ అని చెప్పంటున్నామా, రాజకీయాలకు అతీతంగా. ఇప్పుడే మిత్రుడు మనోహర్ రెడ్డి చెప్పిండు, ఎన్నికలప్పుడు ఏదైతుందో ఎవరి పార్టీ వాళ్ళది ఎగ్జిక్యూటివ్ అర్జీకి పోయినా కానీ ఇక ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిందంటే మాత్రం ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల అమలు లోపల అందరం కూడా భాగస్వామ్యం అని చెప్పంటున్నాను. దానికి అనుగుణంగా ఏదైతుందో మద్దతు ధర కల్పనలో కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పంటున్నాను నేను. మద్దతు ధర కల్పనలో రైతాంగానికి సంబంధించి అట్లా నూతనంగా ఏర్పడ్డ బీర్పూర్ మండలానికి సంబంధించి కూడా ఆడ కూడా నిర్మాణం పురోగతులు ఉన్నట్టు రోలబాగే కానీ ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా సాధ్యమైన తొందరలో పూర్తి చేయించుకొని ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్సే కానీ బీర్పూర్ మండలానికి సంబంధించి ఏదైనా కానీ వీళ్ళు మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ వీళ్ళు ఈ గ్రామాల అభివృద్ధి మేము లక్ష్యంగా పెట్టుకుంటామని చెప్పంటున్నా. వీళ్ళ గ్రామాలే దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలని చెప్పంటున్నా. గ్రామాల అభివృద్ధి చెందితేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం పురోగతి ఉంటుందని చెప్పంటున్నాం. కాబట్టి గ్రామాల అభివృద్ధి కొరకు అందరం కూడా కలిసికట్టే పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ వీళ్ళ అందరం కూడా కలిసి పాల్గొనేటప్పుడు ఇది మొట్టమొదటి కార్యక్రమం చెప్పంటున్నాం. ఇది శుభ సూచకంగా మనం భావించాలని చెప్పంటున్నాం, అందరం కూడా చెప్పంటున్నాం. మిత్రుడు రంజిత్ గారు ఏదో అనుమానం చెప్పిండు, మరి మాకేదో ఈ భవనం సంగతి అటువంటి అనుమానాలు నేను పెట్టుకోకుండా ఏదైనా ఉంటే కూడా ఈ స్థలం ఏదైనా వివాదం అంటే కూర్చొని మాట్లాడుకుని వివాదం లేకుండా చేయండి అని చెప్పంటున్నాను. ఎవరు కూడా నష్టం చేయొద్దు అని చెప్పంటున్నా. ఎవరు కూడా సొంతం జరిగేదో నష్టం చేయకుండా
మరి అవసరమైతే దీన్ని తొలగించాను కానీ ఇక్కడ కట్టండి. ఇది ఎట్లా మనం పురాతనమైంది కాబట్టి కొత్త వనం మంజూరు పొందినాం కాబట్టి దీన్ని తీసేసి కొత్తది కట్టండి. ఎటువంటి వివాదాలు జోలికి పోకుండా అందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా కలిసికట్టుగా ఈ నిర్మాణానికి సంబంధించి సహకరించాలని చెప్పని నేను కూడా కోరుతాను. ఒక నూతన గ్రామ ఈరోజు కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. గ్రామాల దేశానికి పట్టుకోవాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు గ్రామ స్వరాజ్యం గురించి కావచ్చు, గ్రామాల అభివృద్ధి గురించి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వివిధ దశల్లో గ్రామాల అభివృద్ధి జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మరి గ్రామాలను పరిపాలన సవ్యంగా సాగాలంటే ఒకవైపు ప్రజాప్రతినిధులతో పాటు అరకొరగా గ్రామ కార్యదర్శులు, 4 ఊర్లకు ఒక్కోళ్ళు, ఓ పర్మిషన్ కావాలన్నా ఇంకేమైనా కావాలన్నా సంతకం కావాలన్నా ఈ ఊర్లు నాటి ఆ ఊర్లే, ఆ ఊర్లు నాటి ఈ ఊర్లు నట్టున్న సందర్భంలో 9,000 మంది గ్రామ కార్యదర్శులు నియమించడం జరిగింది. అంటే ప్రతి గ్రామానికి వచ్చే విధంగా నూతనంగా ఏర్పడ్డ దాదాపు 2,400, 3,000 పైన గ్రామ పంచాయతీలు సహా. దాంతో పాటుగా మరి ఇదే లక్ష్మీదేవపల్లి గ్రామానికి చూస్తే సీసీ రోడ్ల నిర్మాణానికి ఎన్నిసార్లు వచ్చినా నాగేలు సోదరుడు రంజిత్ గారు యువకుడు కాబట్టి వారి అమ్మగారు మహిళ ఎంటుండి చేస్తూ ఉండే మా ఎంపీటీసీ మమత గారు, నరసింహారెడ్డి గారు మనం చూసాం. దాదాపు ఏం లేకుండా ఒక 70 లక్షల పైన సీసీ రోడ్లు కావచ్చు, ఓ 10,000 లక్షల పైన డ్రైన్లు కావచ్చు. ఈ రకంగా గ్రామ అభివృద్ధికి ఇప్పటికీ ఒక 1 కోటి రూపాయల పైన ఈ డ్రైన్లు, రోడ్లు ఇవన్నీ వేయడం జరిగింది. కరెంటు స్తంభాల విషయంలోకి వస్తే కూడా గతంలో కానీ మళ్ళీ ఇప్పుడు కూడా కొంత పరిస్థితి ఉన్నది. ఒక ఇల్లు కట్టుకుంటే ఆ స్తంభాలు వేయాలంటే ఏ చుట్టూ లైన్మెన్ చుట్టూ తిరిగే పరిస్థితి. కానీ ఈ పాలన వచ్చిన తర్వాత మా సర్పంచ్ గారి నేతృత్వంలో కావచ్చు, ఇప్పుడు ఈ కొత్త సర్పంచ్లు ఏ గ్రామం తీసుకున్నా కానీ అది తుప్పుపట్టిన పోర్లు కావచ్చు, మిడిల్ పోల్స్ ఎక్కడైనా వైర్లు ఊతుంటే కావచ్చు, వంగిపోయిన కావచ్చు, అవసరం ఉన్న చోట కావచ్చు. ఆ రకంగా ఈ ఒక్క గ్రామం చూసుకున్న దాదాపు 17-18 ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ లేకుండా ఓ 200 పైన కరెంటు స్తంభాలు వేయడం జరిగింది. అంటే గ్రామంలో మౌలిక వసతులు పెరగడానికి ఈ రకంగా పనిచేస్తూ ఇంతకుముందు గౌరవ పెద్దలు చెప్పినట్టు ఇక్కడికి ఒక ట్రాక్టరు, టైలరు, ట్యాంకరు, వైకుంఠ ధామం, ప్రతి గ్రామానికి ఒక నర్సరీ, పచ్చదనం ఉండే విధంగా ఈ రకంగా గ్రామాలు అభివృద్ధి చేసుకున్నాం. ఇక అన్నదాత అన్నపూర్ణ ఆంధ్ర అన్నపూర్ణ, అక్కడ బియ్యం తిందురు, మన దగ్గర మక్కలు జొన్నలు గట్క తినే పరిస్థితి. కానీ ఇవాళ పరిస్థితి మారిపోయింది. ఆంధ్ర తలదనే విధంగా ఇవాళ మనం పంటలు పండించుకుంటున్నాం, వరిధాన్యం పండించుకుంటున్నాం, మద్దతు ధరకు కొన్ని లోటుపాట్లు అయినప్పుడు నేను కూడా విమర్శించిన. చాలా సంతోషం, కొత్త ప్రభుత్వం ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు అదనంగా అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పడం, అది జగిత్యాలలో కూడా రాహుల్ గాంధీ చెప్పడం, ఏదైతే వరంగల్ డిక్లరేషన్ అనుగుణంగా చాలా సంతోషం. మొన్ననే ఇస్తాననుకున్నాం, వచ్చే పంట కన్నా ఇవ్వాలని చెప్పి కోరుతాను. తొందరగా లేదు, December 9th అని చెప్పి కొందరు నేను అనర్హులు తీసుకొని 100 రోజులు అన్నారు. నేను ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడిగా ఆ మాత్రం ఓపిక ఉన్నది. అధికార పక్షం చూసాం, ప్రతిపక్షం చూసాం, చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. అందుకోసం ఇక్కడ కొందరు యువత ఉన్నారు కాబట్టి, పెద్దలు ఉన్నారు కాబట్టి, గౌరవ పెద్దలు జీవారెడ్డి గారు తెలుసు. అప్పుడు మా కుటుంబ సభ్యులు ఒకరైనా పార్లమెంట్ మెంబర్ గెలిస్తే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండే, చొక్కారావు గారు గెలిచినప్పుడు. ఆ కుటుంబం చాలా దగ్గర, గతగడ ముందు కూడా ఉన్నారు కానీ బాగా వెనుక కుదవలుసుకోదు. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా అధికారం ఉంటే ఎట్లుండాలి, ప్రతిపక్షం ఉంటే ఎట్లుండాలి, ఏది ఏమైనా మన ప్రాంత అభివృద్ధికి ఎట్లా కృషి చేయాలనే విషయంలో కొంత అవగాహన ఉన్నదని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా గౌరవ విప్ గారు వారి మంత్రి హోదా మిత్రులు వారి సహకారం కూడా తీసుకుంటాం. మేము వచ్చినప్పుడు కూడా దయచేసి మాకు కూడా కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి. మేము కానీ మా జడ్పీ చైర్మన్ గారు వస్తే వాటికి అతీతంగా అభివృద్ధి చేయడానికి എല്ലാ వేళలా ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాం. మన ముఖ్యమంత్రి గారు కూడా కలిసి వచ్చినాం. రోడ్లవాగు ప్రాజెక్టు గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి వచ్చినాం. అట్లే జగిత్యాల ఇంట్లో కావచ్చు, డబుల్ బెడ్రూమ్ గురించి ఇంట్లో మంత్రిని కలిసి వచ్చినాం. ఈ రకంగా జగిత్యాల మార్కెట్ గురించి మార్కెటింగ్ శాఖ మంత్రి కలిసి వచ్చినాం. ఎందుకంటే మన ప్రాంత అభివృద్ధి ముఖ్యం కావాలని తప్ప వేరే లేదు. రోడ్లవాగు ప్రాజెక్టు చాలా
కొంతనే మిగిలిపోయింది అటవీ ప్రాంతం గురించి. దయచేసి మీకు కూడా పేరు వస్తుంది, ఎందుకంటే ధర్మపురం కూడా సగం 13,000 ఎకరాలు అక్కడ, 12,000 ఇక్కడ 95% 98% పూర్తయింది. దానికి మీ సహకారం ఉండి దాన్ని చేయాల్సిందిగా, ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా బాగుంటుంది. ఓన్లీ గేట్లు పెట్టే విషయంలో తప్ప దాదాపు పూర్తయింది అద్భుతంగా. గతంలో 120-130 మీటర్ల కట్ట మాత్రమే ఉండేది రోలవాకు, ఇవాళ 3,000 మీటర్ల కట్ట ఏర్పడ్డది. మనం నిర్మించింది కావచ్చు, గుట్ట ప్రాంతం 2 కలిపితే అంటే 120-150 మీటర్లు ఎక్కడ, ఇవాళ 3,000. అంటే మంచి నీరును అక్కడ నిల్వ చేసుకోవచ్చు. తద్వారా మన ప్రాంతానికి అంతటి కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పి తెలియజేస్తూ, మరి ఇప్పుడే పెద్దలు జీవన్ రెడ్డి గారు అన్నారు, గత సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏదున్నా కొనసాగిస్తూ ఇంకా కొత్త చేస్తామని చాలా సంతోషం. అవి కొనసాగించాలి. ఒక ట్రాక్టర్ ఉంటే చెత్త సేకరించి మున్సిపల్ బండి వచ్చిందని చెప్పేసి మరి ఆ పరిస్థితిని మరి గ్రామాలలో ఎందుకుండా కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు తడి పొడి చెత్త బుట్టలు ఇచ్చి సేకరించి ఈనాడు ఒక డంప్ యార్డ్ ఏర్పరిచి ఆ గ్రామం పరిశుభ్రంగా ఉండాలి, ఆ ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పేసి ఈనాడు ఆలోచించి అంత గొప్పగా డంప్ యార్డ్ ను ఏర్పరచడం జరిగింది. ఈ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు ఉండేది. ఏ విధంగా అంటే ఒక పెద్ద మనిషి అనిపోతే ఇక్కడ మనం కాలబెట్టద్దు అక్కడ కాలబెట్టద్దు అని చెప్పేసి కొంత ఇబ్బంది జరిగేది. చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానం కాబట్టి వాళ్ళను మనం వైకుంఠ ధామం అని పేరు పెట్టి వాళ్ళను మంచిగా గౌరవంగా సాగనంపాలి అని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు మరి వైకుంఠ ధామాన్ని నిర్మించడం, అదేవిధంగా మరి ట్యాంకర్, ఇవన్నీ కూడా అనేక రకాల సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు కూడా ఒక గ్రామం బాగుపడాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా చేయడం నిజంగా కూడా సంతోషం అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే ఒక కరెంటు పోల్ బాగాలేకపోతే ప్రత్యేకంగా పోవాల్సిన అవసరం లేదు. పల్లె ప్రగతి అనే కార్యక్రమం పెట్టి విరిగిపోయిన పోళ్ళు, వంగిపోయిన పోళ్ళు, డ్రైన్స్ బాగుండాలి, అక్కడ ఉన్న ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఫాగింగ్ చేయాలి, బ్లీచింగ్ చేయాలి, వాటర్ ట్యాంక్ ను మరి నెలకు 3 సార్లు పరిశుభ్రం చేసినప్పుడే తాగే నీరు బాగుంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అంత లోతుగా ఆలోచించి ప్రజా సంక్షేమమే అంతిమంగా ధ్యేయంగా ఆనాడు కేసీఆర్ గారు పనిచేయడం మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈనాడు బీర్పూర్ రోలవాగు ప్రాజెక్ట్ ఉంది. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మరి కవిత గారు మరి సంజయ్ గారు ఇన్ఛార్జిగా ఉన్నా కూడా మరి ఆనాడు విప్గా ఉన్న ఈశ్వరన్న గారి కృషితోటి హరీష్ రావు గారు ఫౌండేషన్ వేసిన సంగతి ఒకసారి గుర్తు చేసుకుంటూ మళ్ళీ కూడా పునరుద్ధరించడం కోసం మళ్ళీ కోట్ల రూపాయలు తీసుకురావడం, మరి దాన్ని కూడా పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి విప్ గారు, ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు అందరి సహకారంతో రైతుల పక్షాన అందరూ కూడా సానుకూలంగా ఉంటాం కాబట్టి అవన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు కూడా కంటిన్యూ చేస్తా అనడం నిజంగా కూడా సంతోషం అనిపించింది. మేము కూడా ప్రజల పక్షాన అందరి పక్షాన కూడా కంటిన్యూ చేస్తే అంతకు మించింది ఏముండదు. ఎలక్షన్లప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ కొట్లాడతాం కానీ అభివృద్ధి అన్నప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు లబ్ధి పొందే విధంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది నిజంగా కూడా వాస్తవం. మరి ఈనాడు మనం అందరం కూడా ఒకే వేదికపై ఉన్నాం, మనందరం కూడా ప్రజాప్రతినిధులం, అందరికి కూడా ఒకే ప్రభుత్వం ఉంటాయి. ఈ పార్టీ ఆ పార్టీ వేరే ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా నాయకుల కంటే ఈ ముందున్న వాళ్ళు కూడా అందరూ అర్థం చేసుకొని ఒకరికొకరు సహకారం చేసి మరి అభివృద్ధి వైపు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ యొక్క గ్రామంలో చూసుకున్నట్టయితే దాదాపు రైతు బంధు విషయానికి వస్తే 804 రైతులుంటే 4,29,00,000 మంది రైతు బంధు పడ్డవి. మరి 70 లక్షల వరకు రైతు బీమా వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఉన్న మా నాయకులను అడిగితే ఉంటే చెప్తా ఉన్నారు. మరి ఆ ఇంటి పెద్ద దిక్కును, మా ఇంటి పెద్ద దిక్కు అనిపోతే ఆ ఇంట్లో ఉన్న తల్లిని పిల్లల్ని ఎవరో ఆదుకోవాలని చెప్పేసి గొప్పగా ఆలోచించిన పథకం. మరి అటువంటి పథకాలు కూడా మరి కంటిన్యూ చేస్తా అనడం సంతోషం అనిపించింది. రైతు బంధు కూడా పొలాలు నాట్లేస్తున్నారు. మరి ఏదన్నా కూడా వెనక ముందైనా కూడా పూర్తి స్థాయిలో రైతుల కోసం పనిచేయాలని చెప్పేసి సానుకూలంగా స్పందించాలని, అవి ఏదన్నా కూడా త్వరితగతిన రైతులకు అందేలా చూడాలని చెప్పేసి మరి ప్రభుత్వ పెద్దలు లక్ష్మణను, జీవన్ రెడ్డి గారిని కోరుకుంటూ నిజంగా కూడా అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. జైత్యాల నియోజకవర్గం, జైత్యాల జిల్లా అభివృద్ధి ధ్యేయంగా అందరం కూడా పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలందరికీ పేరు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పేద ప్రజానికానికి మంచి పరిపాలన ఇచ్చే విధంగా 6 గ్యారంటీ పథకాల లోపల
మొదటి 2 గ్యారంటీ పథకాలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకున్న వెంటనే సంతకాలు పెట్టి 2 గ్యారంటీ పథకాలు అమలు చేసి మిగిలిన 4 గ్యారంటీ పథకాలు అమలు చేసే ప్రక్రియలో భాగంగా మన ప్రజాపాలన గ్రామాన మరి పెద్ద ఎత్తున పేదవాళ్ళకు అండగా ఉండే విధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఒక రేషన్ కార్డు దరఖాస్తు కానీ, ఒక ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు కానీ, పేదవాళ్ళకు స్థల దరఖాస్తు కానీ, మరి దానికి సంబంధించినటువంటి ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి 18 మండలాల ప్రతి గ్రామాల అన్ని వర్గాల ప్రజల యొక్క దరఖాస్తులు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రతినిధిగా విప్పుగా ప్రజలకు మనవి చేసుకుంటూ నేను ఈరోజు స్థానిక ఎన్నికల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినాను. ఈ రాష్ట్రంలో దేశంలో కానీ అయితే స్థానిక ప్రజాప్రతినిధుల బలోపేతానికి ఆ రోజు దేశంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు స్థానిక సర్పంచులు కానీ స్థానిక పరిపాలన ఇవ్వే విధంగా నేరుగా ఆ సర్పంచులకు అధికారాలు ఇచ్చి ఆ రోజు దేశంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు బలోపేతం చేసినటువంటి సందర్భాన్ని మనవి చేసుకుంటూ మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక సమస్యల విషయంలో పట్ల మరి సాగునీరు విషయానికి సంబంధించిన విషయంలో పట్ల మన పెద్దలు సంజయ్ కుమార్ గారు కానీ మా సోదరిమణి వసంత గారు కానీ చెప్పిన రోళ్ళ విషయంలో పట్ల మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా మేము కూడా చాలాసార్లు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. మరి రోళ్ళవారు 2016లో ప్రారంభించడం జరిగింది. అది 2024 వస్తుంది. 60 కోట్లతో మొదలైనటువంటి కార్యక్రమం 140 కోట్లు చేరింది. అది మరి ఏదేమైనా కూడా ఆ మిగిలిపోయినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో రైతాంగానికి మేలు జరిగే ప్రాంతం, ఈ ప్రాంత రైతులకు సాగునీరు కోసం మేలు జరిగే కార్యక్రమంలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ మిగిలిపోయిన పనిని కూడా పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా రైతాంగానికి కూడా మేము మనవి చేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించిన అనేక విషయాల్లో కూడా మరి ఈ జిల్లాకు ఒక జేఎన్టీ కళాశాల కానీ, ఒక వెటర్నరీ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అనేక విషయాల్లో కూడా గత 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకొచ్చిన విషయాన్ని కూడా మరొకసారి మనవి చేసుకుంటూ కాబట్టి ఆ రోజు ఆ గ్యారెంటీ పథకాలకు సంబంధించినటువంటి పథకాలు మేము పెట్టడం కూడా జరిగింది. రైతులు కష్టపడి పంట పండిస్తే గతంలో వడ్ల కొనుగోలు కూడా ఎంతో ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొన్నది. ఆ విధంగా ఎదుర్కోకుండా అన్ని విధాల మేలు జరిగే కార్యక్రమాన్ని కూడా రైతులకు అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం మరి అండగా ఉంటారనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ సాగునీరు విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ మేము మొన్న ఈ మధ్యలో మా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, మిషన్ భగీరథ డిపార్ట్మెంట్తో మేము రివ్యూ చేయడం జరిగింది. మిషన్ భగీరథ సంబంధించినటువంటి గ్రామాల్లో కూడా నీళ్లు అందించే విషయంలో కూడా ఇంజనీర్లు చేసిన అనేక తప్పిదాల వల్ల కొన్ని గ్రామాల్లో కూడా తాగునీరు ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుండేది. దానికి ప్రత్యేకంగా కూడా చెప్పినాము. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే ఎండాకాలంలో కానీ ఏ గ్రామంలో ప్రజలకు ఇబ్బంది జరగకుండా తాగునీరు ఇచ్చే ఒక ఏదైతే ఇంజనీర్ల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పి దానికి సంబంధించిన ఆర్థికంగా బడ్జెట్ పరంగా ఇబ్బందులు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే ఆ పరిష్కారాన్ని కూడా మేము ఆ ఇంజనీర్లకు అన్ని విధాలు కూడా ఆదేశాలు ఇవ్వడానికి విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమంలో కూడా మా గ్రామానికి సంబంధించిన పెద్దలకు అలాగే గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఏదైతే పాలక వర్గానికి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను.